వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల. రేపటి నుంచి పార్లమెంటులో అరకు కాఫీ స్టాళ్లు. కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టును ఆశ్రయించిన ప్రభాకర్ రావు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్. బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్పై ఫిర్యాదు. శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది జూన్కు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు 300 టికెట్లు కోట, వసతి టికెట్ల కోట విడుదల తేదీని ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల నుంచి దర్శనం టికెట్లు, రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి వసతి టికెట్లు బుకింగ్స్ ఓపెన్ చేయనుంది. ముందుగా 300 టికెట్లు లేదా ఇతర దర్శనం టికెట్లు పొందిన వారికి మాత్రమే వసతి గదుల బుకింగ్ సదుపాయం లభిస్తుంది. పార్లమెంటు ప్రాంగణంలో 2 చోట్ల అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. దీంతో స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. సోమవారం నుంచి మార్చి 28 వరకు వీటి ఏర్పాటుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తాను క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నానని, చికిత్స కోసమే అమెరికాకు వచ్చానని అన్నారు. నన్ను నిందితుడిగా చేర్చడానికి ముందు అమెరికా వచ్చాను. నేను పారిపోయానని ముద్ర వేయడం సరికాదు. నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారము లేదు అని అన్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపిచంద్లపై మారేడుపల్లి పిఎస్లో రామారావు ఇమ్మినేని అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 2లో గోపిచంద్తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Fun88 అనే చైనీస్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టార్ హీరోలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయడంతో లక్షలాది మంది డబ్బు పోగొట్టుకున్నారని, మ్యూల్ ఖాతాల ద్వారా చైనీయులకు ఈ నగదు చేరిందని రామారావు ఆరోపించారు. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని రామారావు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. చూసారుగా ఇవి వాల్యుబుల్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.